కేరళ రాష్ట్రములోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో నేలమాళిగలలో ఉన్న 6 గదులలో 5 గదులను తెరవగా వాటిలో అపారమైన సంపదను ఉన్నట్లు తేలింది. కానీ ఆ 6వ గది తెరవడానికి వెళ్ళగా ఆ గది ద్వారాలకు నాగబంధం వేసి మూయబడింది. ఈ గదుల్లో ఉన్న నిధి వెనక ఒక కథ దాగి ఉంది. సమంతకమణి ద్వారా ప్రతిరోజు వచ్చే బంగారాన్ని చూసి అందరూ పని చేయకుండా వ్యాపారమే చేయాలని చూస్తుంటే బలరాముడికి కోపం వచ్చి ఆ సమంతకమణి ఆ బంగారాన్ని తీసుకువచ్చి మొత్తం 108 వైష్ణవ ఆలయాలు కట్టించి ఈ మొత్తం నిధిని ఈ ఆలయాలు క్రింద భద్రపరిచాడు. అయితే దైవనిధి తర్వాత కాలంలో ఆలయాల ఆక్రమణదారుల చేతికి చెక్కకుండా అఘోరాలు వైదిక ధర్మరక్షణ కోసం త్రిశూలాలు విల్లంబులు ధరించి ఉండేవారు. ఒకవేళ వారిని దాటి వచ్చిన ఆ నిధిని వారి చేతికి దక్కకుండా ఉండడానికి నాగ సాధువుల చేత మంత్రం అనే శస్త్రాలతో ఈ బంధనాలు వేశారు. ఆ బంధనాలలో అద్భుతమైనది ఈ నాగబంధం. ఇది ఎంత శక్తివంతమైనది అంటే ఈ నాగబంధంలో కూడా 1,00,000కు పైన బంధనాలు ఉంటాయి. ఇంతటి ప్రమాదకరమైన నాగబంధం విడిపించడానికి ఎంతో శక్తివంతమైన గరుడు మంత్రంతోనే మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ మనం చెప్పుకోవలసిన విషయం ఇంకొకటి కూడా ఉంది. మన పురాణాల ప్రకారం మనకు ఉన్న 8 దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలా ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఈ నాగబంధం వేసిన చోట ఏ దిక్కున ఏ నాగదేవతని ఆధారంగా చేసుకొని నాగబంధం వేస్తారో సరిగ్గా తెలుసుకొని ఆ నాగదేవతకు ఏ మంత్రం ఉపయోగించారో తెలుసుకోవాలి. అంతేకాదు ఈ నాగబంధం విషయంలో మనం సైన్స్ ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ బంధం వేసేటప్పుడు యోగులు నాగ సాధువులు మంత్రాల్ని పఠిస్తారు. ఆ మంత్రోచ్చరణ జరిగే సమయంలో ఏ శబ్ద తరంగాలు అయితే ధ్వనిస్తాయో ఆ మంత్రాలనే ఆ శబ్ద తరంగాలు స్థాయిలో పఠిస్తే ఈ నాగబంధాన్ని విడిపించే అవకాశం ఉంటుంది. ఎలా తెరిచినా ఏం జరగదు అనే అపోహతో ఇంత శక్తివంతమైన నాగబంధాన్ని ఎప్పుడు అయితే తెరుస్తారో అప్పుడు ఆ పరిసర ప్రాంతాలకి మొత్తం సర్పజాతి వచ్చి విషతుల్యమైన వాయువుని ఉత్పన్నం చేస్తాయంట. దాని వల్ల ఒక వైరస్ ఏర్పడి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోవలసి వస్తుందట. ఎందుకంటే మనకు తెలిసిన రసాయన శాస్త్రం చాలా తక్కువ. కానీ మన పూర్వీకులకు రసాయన శాస్త్ర సహస్ర జ్ఞానం ఎంతగానో ఉండేది. ఇందుకు సంబంధించిన ఎన్నో విషయాలు మహర్షి నాగార్జున కెమిస్ట్రీ రంగాల్లో ఆమ్లాల గురించి ప్రత్యేకమైన జ్ఞానంతో రూపొందించిన అతని గ్రంథంలో కనిపిస్తుంది. వాస్తవానికి నాగబంధం అంటే పాములు కాదు, అదొక విషతుల్యమైన బంధమని అర్థం. అందుకే దైవ రహస్యాలను అలాగే ఉంచుదాం. ధర్మ రక్షణకు అండగా నిలబడదాం. హర హర మహాదేవ్.